ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుండి 34వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి ఈ దినం మీరు సమృద్ధిగా అనుభవించాలని మీ కొరకు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీరు చేయాలని తలంచిన ప్రతి ఒక్క కార్యం దేవుడే సఫలం చేయాలి. ఆయన మీకు జయమునివ్వాలి. తప్పకుండా ఆయన చిత్తానుసారమైన మార్గంలో మీరు నడిచినప్పుడు గొప్ప జయాన్ని మీరు అనుభవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో దేవుడు మనకి ఎలా కనిపిస్తున్నాడు, ఆయన యొక్క అద్భుతమైన లక్షణం మనకు ఏ విధంగా బయలుపరచబడుతుంది. యాకోబు దేవుడినైన నేను మార్పు లేని వాడను అని ఆయనే తన గూర్చి తాను సెలవిస్తున్నాడు. దేవుడు మార్పు లేనివాడు, ఆయన మారనివాడు. ఆయన స్వభావం, ఆయన లక్షణం, ఆయన యొక్క మాట, ఆయన యొక్క వాగ్దానం ఎన్నటికీ మారదు. ఆయన మార్పు లేని దేవుడు. ఒక మనుషుణ్ణి మనం ఉదాహరణకు తీసుకుంటే ఆ మనుషుడు తీసుకున్న తీర్మానాలు కానీ నిర్ణయాలు కానీ పూటకొకసారి మార్చుకుంటూ వెళ్తాడు. ఒకసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఏ కష్టం వచ్చినా నేను నీకు ముందు నడుస్తాను అంటాడు. మరొకసారి చేతులు ఎత్తేస్తాడు, నాకు అది సాధ్యపడట్లేదు అని తేలికగా ఆ మాట తన పెదవుల నుండి మాట్లాడేస్తాడు. కానీ నీవు విశ్వసించిన దేవుడు అలా ఎన్నడూ చెప్పడు. ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడని చెప్పబడింది. ఆయనలో మార్పు లేదు. అబ్రహాము కాలంలో ఆయన ఏ శక్తి కలిగి ఉన్నాడో, ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ సృష్టిని చేసేటప్పుడు ఎటువంటి సర్వశక్తిని ఆయన కలిగి ఉన్నాడో, నేడు కూడా అదే శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ మారలేదు, ఆయన యొక్క గుణశీలములు మారలేదు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయా భక్తులతో వ్యవహరించినప్పుడు ఎటువంటి ప్రేమ గలవాడుగా ఉన్నాడో, ఇప్పుడు కూడా మీ ఎడల ప్రేమ గలవాడుగా ఉన్నాడు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక భర్త 3 సంవత్సరాలు తన భార్యతో సంసారం చేసిన తర్వాత వారిద్దరు కూడా ఒక ఊరికి బయలుదేరదామని వెళ్ళిపోయారు. రైల్వే స్టేషన్లో ఆమెను కూర్చోబెట్టి నేను వెంటనే వచ్చేస్తానని చెప్పి అతడు కనపడకుండా అదృశ్యమై వెళ్ళిపోయాడు. ఆ భార్య టెన్షన్ పడుతుంది, నా భర్త ఎక్కడికి పోయాడు అని. వెంటనే ఆమె తన యొక్క సెల్ ఫోన్ తీసి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. చివరికి వారి అన్నయ్యకి ఫోన్ చేసి ఆ స్టేషన్కి పిలిపించుకుంది. వారిద్దరు కలిసి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసుగా అప్లై చేశారు. మిస్సింగ్ కేసు పెట్టారు. అలాంటి సమయంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. 3 నెలల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వేరొక అమ్మాయిని అతడు తీసుకుని వెళ్ళిపోయాడు అని తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు ఎంత తేలికగా మారిపోతాడో మనం చూస్తున్నాం. కానీ నువ్వు నమ్మిన దేవుడు ఎన్నడూ అలా మారడు. ఆయన మాట తప్పడు. ఆయన మాట ఇచ్చి తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. నీ జీవితంలో నిరీక్షణ కలుగునట్లుగా ఆయన నిన్ను అద్భుతమైన త్రోవల గుండా నడిపిస్తాడు.
ఏమాత్రం కూడా దిగులు చెందకండి. ఆయన మాట మీద మీరు ఆధారపడండి. ఆయన స్వభావాన్ని మీరు నమ్మండి. ఆయన నమ్మదగిన వాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తప్పకుండా ఆ నమ్మకత్వము మీ ఎడల ఆయన నిలుపుకుంటాడు, ఆయన బయలుపరుచుకుంటాడు. దేవుని కృప మీకు తోడేడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో నీవు మాకు మారని దేవుడిగా నిన్ను నీవే బయలుపరుచుకున్నావు. మా తండ్రి, మేము మీ మీద ఆధారపడడానికి మీ మాటయే మాకు ఆధారం, మీ స్వభావమే మాకు ఆధారం. మా నాయన, పర్వతములు తొలగవచ్చు, కొండలు మెట్టలు తత్తరిల్లవచ్చు, మా ఎడల నీకున్న కృప ఎన్నడూ తొలగిపోదు. సమాధాన విషయమైన నిబంధన ఎప్పుడూ మా నుండి తొలగిపోదు. అటువంటి నిబంధన మీరు మాతో చేశారు. మా ప్రియుడా, మా నాయన, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రియుల జీవితంలో మీ మాట నెరవేర్చి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.